ఊరు నుంచి మా బాబు వచ్చాడని వాడికి ఇష్టమైన ప్రాన్స్ తీసుకొచ్చారండి మా వారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఇష్టమైంది తెస్తే ఇంకొకరు ఊరుకుంటారా? అన్న అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదని ఎక్కడ మా పాప అంటుందో అని ఒక 4 కట్టలు ఆంధ్రమాత అయిన గోంగూరను తెప్పించి రొయ్యలు గోంగూర కూడా చేశాను. రొయ్యలు వండడం ఈజీనే కానీ వాటిని క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూశారు, అది మాత్రం చాలా కష్టతరంగా ఉంటుందండి నాకు. నేనైతే టూత్పిక్తో రొయ్య లోపలి బ్లాక్ పార్ట్ క్లీన్ చేస్తాను, అది కాస్త ఈజీగా అనిపిస్తుంది. ఆ తర్వాత సాల్ట్తో క్లీన్ చేసి ఇలా కొంచెం ఆయిల్ వేయకుండా వేపుకుని మరీ గట్టిపడకుండా తీసేస్తే కూర బాగా వస్తుంది. అమ్మ గుంటూరు మిర్చితో చేసిన కారం పంపిందండి, కొంచెం వేస్తేనే గూబ గుయ్యమంటుంది. ప్రాన్స్ అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. మా బాబు యూకేజీ చదువుతున్నప్పుడు లంచ్లో ప్రాన్స్ పెట్టాను. వాడు వాటిని చూసి మా ఫ్రెండ్స్ వీటిని పురుగులు అంటున్నారు, తినను అన్నాడు. లంచ్ బ్రేక్లో వాడికి తినిపించి నేను తిని ఆఫీస్కి వెళ్ళాల్సిందన్న నేను, అసలే టైం అయిపోతుందన్న హడావుల్లో ఉన్న నేను వాడికి 2 తగిలించి నీకు ఈరోజు పస్తే అని వచ్చేసా. నిజం చెప్తున్నాను, పిల్లలు తినకపోతే ఆ తల్లి పడే బాధ ఉంటుంది చూశారు, అబ్బా కష్టం అండి. బయటికి సారీ చెప్పలేదు కానీ వాడిని చూస్తూ మనసులో ఎంత సారీ చెప్పానో. విచిత్రం ఏంటంటే ఇప్పుడు వాడి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్ ప్రాన్స్. ఫిష్కి ప్రాన్స్కి వాటి రుచి తెలియాలంటే నేను మసాలా తక్కువ వేస్తానండి. మసాలా తక్కువ వేసి సరిపడా కారం ఉప్పు ఉంటే కరెక్ట్గా వాటి రుచి తెలుస్తుందని నా ఒపీనియన్. నాకు వంటలో లెంగ్దీ ప్రాసెస్ ఇష్టం ఉండదండి. వంటగదిలో నిలబడడం అంత ఇష్టం ఉండదు. ఒక విషయం మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే, మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు వంట విషయంలో బాగా హెల్ప్ చేస్తారులేండి. క్లీనింగ్ సెక్షన్ మాత్రం నాదే. గోంగూర ఉడికించేటప్పుడు సరిపడా పచ్చిమిర్చి, సరిపడా ఆయిల్ వేసి పప్పు గుత్తితో రుబ్బి రొయ్యలు కలిపితే ఆహా, ఆ రుచి అమోఘం. చాలామందికి ప్లెయిన్గా ఉండే ప్రాన్స్ కన్నా కాంబినేషన్ అంటే ఇష్టమని నా ఉద్దేశం. మామిడికాయ రొయ్యలు, గోంగూర రొయ్యలు, ములక్కాడ రొయ్యలు, ఎగ్ రొయ్యలు, అబ్బబ్బా ఇంకా నా వల్ల కాదండి, ఒక పట్టు పట్టాల్సిందే.